హాయ్ అండి. కొండి కొంచెం కిచిడి చేద్దామని చేస్తున్నా. ఈరోజు సాటర్డే దేవుడికి పెట్టినట్టు ఉంటుంది, వీడియో చేసినట్టు ఉంటుంది అనేసి మామూలుగా షార్ట్సే పెడుతున్నా ఈ మధ్య. ఫుల్ వీడియో పెట్టడం లేదు. దానికోసమని ఒక వీడియో చేస్తామని చేస్తానండి. ఇదిగోండి ఆనియన్, చెక్క, లవంగము, ఒక యాలకుల పొడి వేసుకున్నా, ఒక టమోటా అయితే వేసుకున్నా. ఇది కొంచెం వేగిన తర్వాత నీళ్ళు వేసుకుందాం. మళ్ళీ ఇది వేగిన తర్వాత కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్, అండి అల్లం పేస్ట్ అయితే నేను ఇంట్లోనే వేసుకుంటానండి. అల్లం పేస్ట్ ఒక 150 గ్రామ్స్ తెల్లగడ్డ, ఒక 150 గ్రామ్స్ అల్లం వేసుకున్నానంటే నాకు 1 మంత్ వస్తుంది. నాన్ వెజ్ అంతా ఎక్కువ చేయము, ఎప్పుడైనా ఇట్లా రైస్లు చేయడానికి ఎక్కువ వాడతాను. ఎక్కువ 1 మంత్ 1.5 మంత్ వస్తుందండి. ఇలా చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు వేసి పెట్టుకున్నామని మనకు 2 మంత్స్ కూడా ఏం కాదు, బాగుంటుంది. ఇది వేగిన తర్వాత వండి కొద్దిగా మెంతాకు, పుదీనా, కొత్తిమీర ఈ 3 వేసుకునేస్తాం. మెంతాకు అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇట్లా వేసుకున్నామంటే. వండి కొత్తిమీర, పుదీనా, ఇవ్వండి. ఇదంతా ఈ 3 ఆకులు బాగా వేగిపోయినాయండి, అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడైతే వండి రైసు 1 అవర్ ముందే నానబెట్టుకున్నా. రైసు పెసరపప్పు ఒక 2 రైస్ వేసుకున్నాను, ఒక పెసరపప్పు వేసుకున్నాను. ఇదైతే బాగా నానిపోయింది, బాగా నానిందండి. వాటర్తో పాటు వేసుకునేస్తాను. మొత్తం పెసరపప్పుతో కూడా 3 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుంటున్నా. ఫస్ట్లోనే దాంట్లో 2 గ్లాసులు కొలిచి వేసిన నానబెట్టినప్పుడు, ఇంకా నానబెట్టిన వాటర్ ఎందుకు బయట పడేయాలనేసి ఆ వాటర్తోనే వేసుకున్నానండి కొలత అయితే. వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తగినంత ఉప్పు, గొండి బాగా ఇలా ఒక 50% బాగా ఉడికిపోయింది. చాలా బాగా వస్తుందండి. మెంతాకు ఫ్లేవర్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 50% అయితే బాగా ఉడికిపోయింది కాబట్టి కొంతసేపు ఇట్లా దమ్ పెట్టేసినామంటే బాగుంటుంది. ఒక 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 2-3 మినిట్స్ ఇట్లా పెట్టేసినామంటే మనకు ఒకే లెవెల్గా బాగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఓకే, థ్యాంక్ యూ.